ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 15th జూన్ 2025. ఎస్ఎస్డి టోకన్స్ అయితే 16వ తేదీ సంబంధించిన టోకన్స్ అయితే టైమ్ స్లాట్స్ అనమాట. ఇవి 14,000 టోకన్స్ అయితే ఉన్నాయి. ఈరోజు 3:20 PM టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు 3 ప్లేసెస్లో. టైమ్ స్లాట్స్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 12 PM నుంచి నైట్ 10 PM లోపల టోకన్స్ అయితే ఉన్నాయి. ఆ టైమింగ్స్ ఏంటంటే 12, 2, 3, 4, 5 అండ్ 6, 7, 8, 9, 10 అనమాట. ఇవి టోకన్స్. ఆఫ్టర్నూన్ దర్శనం టైమింగ్ స్లాట్స్ టోకన్స్ అయితే ఉన్నాయి. ఆధార్ కార్డు అండ్ సాఫ్ట్ కాపీ ఏదైనా ఒరిజినల్ లేకుంటే సాఫ్ట్ కాపీ తీసుకుని వెళ్తే టోకన్స్ అయితే ఇస్తారండి క్యూ లైన్లో. ఇంకోటి ఏంటంటే క్యూ లైన్స్లో 1 PM నుంచి క్రౌడ్ అయితే ఉందండి. 1 PMకి క్యూ లైన్లకి అలో చేస్తున్నారు. వన్స్ అలో చేసిన తర్వాత 3 PM నుంచి 4 PM లోపల టోకన్స్ అనేవి ఎప్పుడైనా ఇస్తారండి. అండ్ శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణు నివాసం ఈ 3 ప్లేసెస్లలో ఎస్ఎస్టీ టోకన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ దివ్యదర్శన్ టోకన్స్ అయితే 3,000 ఉన్నాయి రేపటి దర్శనానికి. 16th దర్శనం అనమాట. ఆ టైమ్ స్లాట్స్ అయితే 2 PM నుంచి నైట్ 9 PM లోపల. అంటే టైమ్ స్లాట్స్ 2 PM, 3 PM అండ్ 5, 8, 9 PM ఓన్లీ ఈ టైమింగ్ ఉన్న స్లాట్స్ మాత్రం ఉన్నాయి. ఈ టోకన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్ అంటే అలివిర్ బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. దాని లోపల అయితే ఇస్తారనమాట. దీనికి ఇక్కడ ఇంకోటి ఏంటంటే దివ్యదర్శన్ టోకన్స్ అండ్ ఎస్ఎస్డి టోకన్స్ స్లాటెడ్ సర్వదర్శన టోకన్స్ అని చెప్పి పిలుస్తారు. డీడీ టోకన్స్ అంటే దివ్యదర్శన్ టోకన్స్ అని చెప్పి పిలుస్తారు. ఈ 2 టోకన్స్ అనేవి భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తారు. రిమైనింగ్ 2 లొకేషన్స్లో అయితే శ్రీనివాసం అండ్ భూదేవి కాంప్లెక్స్లో ఓన్లీ ఎస్ఎస్డి టోకన్స్ మాత్రమే ఇస్తారండి. అండ్ రీసెంట్గా ఒకరైతే కామెంట్ చేశారు, ఏంటి అంటే ట్యూస్డే 6 PMకి ట్రైన్ దిగుతున్నాం, ఎస్ఎస్టీ టోకన్ దొరుకుతుందా అంటున్నారు. అది మోస్ట్లీ అన్నీ ముందే అయిపోతున్నాయండి. 6 PM కంటే కొంచెం రావడానికి అయితే ట్రై చేయండి. మీ అదృష్టం బాగుంటే దొరకచ్చండి. క్రౌడ్ తక్కువగా ఉంటే దొరుకుతుంది. అదైతే ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. క్రౌడ్ ఒకరోజు హెవీగా ఉంటుంది, ఒకరోజు తక్కువ ఉంటుంది. ఎస్ఎస్టీ అయినా డీడీ టోకన్స్ అయినా ఏవైనా ఎవ్రీ 30 డేస్కి ఒకసారి అయితే టోకన్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇంకొకటి 2 PMకి అయితే వస్తారు కదా అండి. రైల్వే స్టేషన్ అయినా బస్ స్టాండ్ అయినా మీకు నియర్లో ఉన్న లొకేషన్లకి అయితే శ్రీనివాసం లేదంటే విష్ణు నివాసం ఈ 2 ప్లేసెస్లో మీకు ఏదైతే నియర్ బై ఉంటుందో ఆ ప్లేస్కి అయితే వెళ్ళండి. టోకన్స్ అయితే అప్పుడే క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. 3 PM నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి టోకన్స్ ఈజీగా దొరుకుతాయండి. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇదైతే విష్ణు నివాసం. ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ ఆపోజిట్ అయితే ఉంటుంది. అండ్ శ్రీనివాసం అయితే బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది. తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ అనమాట. ఇంకోటి ఏంటంటే లైవ్ స్టేటస్ అనేది వాట్సాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ ఇక్కడ డిస్ప్లే మీద ఉంది చూడండి. అండ్ అలాగే తిరుమల.org అనే వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి సర్వర్ స్లో ఉంటుంది, ఒకసారి హై ఉంటుంది. అప్పుడు రీఫ్రెష్ అయితే చేయండి, మీకు విజిబిలిటీ అయితే ఉంటుంది ఎన్ని టోకన్స్ ఉన్నాయని. 4కి ట్రైన్ దిగుతాం తర్వాత. ఓకే, మీరు నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే డీడీ టోకన్స్ అయినా ఎస్ఎస్టీ టోకన్స్ అయినా ఏవైనా తీసుకోండి. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలి అనుకుంటే మాత్రం దివ్యదర్శన్ టోకన్స్ అయితే తీసుకోవాలి అండి. అండ్ ఎస్ఎస్టీ టోకన్స్ అయితే అలిపిరి స్టెప్స్ అయినా బై బస్ అయినా వెళ్ళిపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ టోకన్స్ అయితే ఇవ్వరండి, ఓన్లీ ఈవినింగ్ టైమే టోకన్స్ అనేవి ఇస్తున్నారు ప్రజెంట్. ఎర్లీ మార్నింగ్ అయితే టోకన్స్ అనేది ఇవ్వడం లేదు, ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వట్లేదు అండ్ దివ్యదర్శన్ టోకన్స్ కూడా ఇవ్వడం లేదు. ఓన్లీ ఈవినింగ్ టైమే ఇస్తున్నారు. అది కూడా 3 PM తర్వాత కౌంటర్స్ ఓపెన్ అవుతుంది, టోకన్స్ అనేవి ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ నుండి ఇస్తున్నారా, ఈవినింగ్ నుంచి ఇస్తున్నారా, కాల్ చేస్తే ఈవినింగ్ ఓన్లీ అంటున్నారు. అవునండి, ఓన్లీ ఈవినింగ్ టైమే ఇస్తున్నారు టోకన్స్ అనేవి. ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్కడ ఇవ్వడం లేదు ప్రజెంట్. మేబీ ఇన్ ఫ్యూచర్లో లేక నెక్స్ట్ మంత్ అయినా 2 weeks తర్వాత అయినా చేంజ్ అవ్వచ్చు అనుకుంటాను. ఇప్పుడైతే ఓన్లీ ఈవినింగ్ టైమే టోకన్స్ అనేవి ఇస్తున్నారండి. సో మీరు ఈవినింగ్ కల్లా తిరుపతికి రావడానికి ట్రై చేయండి, టోకన్స్ అయితే ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న టెంపుల్ అయితే అలిపిరి స్టెప్స్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇక్కడ కృష్ణుడు ఉంటాడు, పాలరాతితో అయితే కట్టారు. బాగుంటుంది టెంపుల్,
చాలా బాగుంటుంది. ట్రై చేయండి విజిట్ చేయడానికి. అలిపిరి స్టెప్స్ మార్గంలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అలిపిరి స్టెప్స్లో మాత్రం ఎటువంటి టోకన్స్ అయితే ఇవ్వడం లేదు. తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాలు అలాట్మెంట్ ప్రజెంట్ అయితే ఆ సత్రం అనేది రెనోవేషన్ చేస్తున్నారండి. ప్రజెంట్ అయితే అక్కడ ఏం అవైలబిలిటీ రూమ్స్ అలాంటివి ఏం లేవండి సత్రాలు. దాన్ని ఐ మీన్ కనీసం లేకుండా కూల్చేశారు. రెనోవేషన్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే చాలా టైం అయితే పడుతుంది. మళ్ళీ రెనోవేషన్ చేసి నీట్గా మళ్ళీ అందరు వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉండాలి కదా. ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇప్పుడైతే లేదు, అది డిమాలిష్ అయితే చేశారండి. అండ్ ఈ టోకన్స్ తీసుకున్న తర్వాత కొండపైకి అయితే వెళ్ళండి. ఏటీజీహెచ్ సర్కిల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత క్యూ లైన్లోకి అయితే వెళ్ళొచ్చు. బై ఇన్ కేస్ మీకు ఈ 2 టోకన్స్ ఏది దొరకకపోతే డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళండి. అక్కడ సర్వదర్శనం అయితే వెళ్ళొచ్చు అనమాట. సర్వదర్శనం వెళ్తే క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత టోకెన్ అనేది ఇస్తారు. ఆ దర్శనము 18 to 24 అవర్స్ లోపలైతే పడుతుంది. బేస్డ్ ఆన్ క్రౌడ్ అనమాట. 6 PM ట్రైన్ దిగుతున్నాం. ఎస్ఎస్టీ టోకన్స్ దొరుకుతున్నాయి. 6 PM కంటే చాలా లేట్ అండి. ముందే టోకన్స్ అనేవి కంప్లీట్ అయిపోతున్నాయి. కాబట్టి నెక్స్ట్ డే అయితే వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి నెక్స్ట్ డే ఈవినింగ్కి. లేదు టైం లేదు అనుకుంటే ఇంకా కొండపైకి వెళ్ళి సర్వదర్శనం అయితే వెళ్ళండి. అది ఇంకా మీ ఇంట్రెస్ట్ అండి, వెయిట్ చేయాలా వద్దా అనేది. ఇంకోటి లాకర్స్ అడుగుతున్నారు కదా, మాధవ నిలయం పద్మనాభ నిలయంలో లాకర్స్ అయితే ఉంటాయి, ట్రై చేయండి. ఇంకా PAC5 అని చెప్పి ఇంకా లాకర్స్ ఉంటుంది. అక్కడ కూడా మీరు లగేజ్ అయినా పెట్టుకోవచ్చు. సరదాశ్రమం క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత SSD అండ్ DD టోకన్లు క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత కూడా లాకర్స్ అండ్ మొబైల్స్ ఇవ్వడానికి అక్కడే ఆప్షన్ అయితే ఉంటుంది. వన్స్ క్యూ లైన్లలో మీరు మొబైల్స్ లగేజ్ ఇచ్చిన తర్వాత దర్శనం కంప్లీట్ అయితే టెంపుల్ ముందుకైతే వస్తుంది. అక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మీరైతే వెళ్ళి తీసుకోవాలి. లాకర్స్ అక్కడైతే ఇస్తారండి మీరు లగేజ్ అనేది. ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ అయితే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ కొండపైన అయితే ఉంటుంది. తిరుమలలో కూడా లోకల్ టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సర్వదర్శనానికి వెళ్ళిన భక్తులందరూ అంతసేపు కంపార్ట్మెంట్లో